మీరు కవిత నేపథ్యంలో అడుగుతూ ఉన్నారు కాబట్టి కవితకు సంబంధించినంత వరకు మే నెలలో ఆమె ఉత్తరం లీక్ అయింది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అప్పటి నుంచి ఆమె మాట్లాడే దాంట్లో కొంత పొంతం లేదు. దేవుడు దయ్యాలను ఎందుకు చేర్చుకున్నాడు, దయ్యాల దేవుడి కంటే ఆధిక్యత ఎలా సంపాదించాయి, వెరసి బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నాయా, ఇట్లాంటి చాలా ప్రశ్నలకు ఆమె అప్పుడు అవకాశం ఇచ్చారు. దాని మీద కేటీఆర్ కాస్త అందకుండా వ్యాఖ్యానించి వదిలేశారు. మొత్తం మీద బయటికి రాకుండా ఉంటే బాగుండేది అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత అయిష్టంగానే ఈ విషయంలో ఆయన స్పందించారు. హరీష్ రావు ఎప్పుడు ఇటువంటివి మాట్లాడరు సాధారణంగా, పైకి అయితే ఆయన ఏమి మాట్లాడరు ఆపరేషన్స్ తప్పితే. ఇప్పుడు ఆమె మొన్న మాట్లాడడము ఆ తర్వాత నిన్న మాట్లాడిన తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్ళి దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి అని ఇవన్నీ అయిన తర్వాత కవిత హరీష్ రావు చేశారని తెలుసు, కేసీఆర్ కూడా తెలుసుకొని ఆయన శాఖకు పదవి ఇవ్వకుండా ఆలస్యం చేశారు అని ఆమె నేరుగా అన్న తర్వాత అది ఒక విధంగా రేవంత్ రెడ్డి కంటే కూడా బలమైన ఆధారం అధికార పార్టీ నుంచి, అధినేత కుమార్తె నుంచి ఇచ్చినట్టుగా అయిపోయింది. ఇంకో ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఈ రోజు అయితే కనుక మేడిగడ్డ మార్పు కూడా రేవంత్ రెడ్డి చేశారని ఆమె చెప్తున్నారు. అంటే అన్నీ రేవంత్ రెడ్డి ఆయన హరీష్ రావే చేస్తూ ఉంటే కేసీఆర్ వాటన్నిటిని అనుమతిస్తూ ఉండిపోయారా, చర్య తీసుకోలేదా? తర్వాత ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు మార్చి ప్రమోషన్ ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. అదే అన్నా నేను పరమానంద శిష్యులు గురువుగారి ముక్కు మీద ఏదో ఈగే వాలిందని రాయేస్తే గురువుగారికే కదా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆమె జై కేసీఆర్ అంటూ ముగించారు. కానీ ఆమె మాట్లాడినవన్నీ మూల విరాట్గా ఉన్నటువంటి పార్టీ అధినేతను, తండ్రిని ఇరకటంలో పెట్టేవిగా ఉన్నాయి. ఏదో ఒక ఆమె మీదన్నా చర్య తీసుకోవాలి, ఆయన మీదన్నా చర్య తీసుకోవాలి, అది పరిస్థితి. ఇంకా రామన్న అంటే కుట్రలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్థిమితంగా లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చి ఆమె ఇప్పుడు బయటకు వచ్చేసారు. తర్వాత ఏం చేస్తారు? ఈ మొత్తంలో రేవంత్ రెడ్డి తప్ప ఈ దేశాన్ని బీజేపీ అనే ఒక పార్టీ పాలిస్తుందని, ఆ పార్టీ తనను కూడా కేసులో పెట్టి జైల్లో పెట్టి ఈ విషయాలు బీజేపీ దాదాపు మినహాయింపు, కొంచెం ప్రస్తావన తప్ప. అందువల్ల కవిత స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా మీరు అడిగిన రెండో విషయం, ప్రాంతీయ పార్టీల్లో ఎందుకు ఇలాంటి కలవరాలు వస్తున్నాయంటే ప్రాంతీయ పార్టీలు స్వంతీయ పార్టీలుగా మారిపోతున్నాయి, సొంత పార్టీలుగా అవి మారిపోతున్నాయి. కాబట్టి కుటుంబాల్లో నడపడం, ఇప్పుడు చూడండి 4 పేర్లు అవే కదా. ఇప్పుడు ఆమె చేస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులే, ఇంకా రామన్న కూడా కుటుంబ సభ్యుడే, వేరే మనిషిని గురించి ఆమె మాట్లాడటమే లేదు. ఇన్ ద ఫ్యామిలీ. సో ఆల్ ఇన్ ది ఫ్యామిలీ అని ఇంగ్లీష్ లో అంటున్నట్టుగా ఆల్ ఇన్ ది ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టుగా చేయటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్గా లేకపోతే ఒక ఎడిటర్గా మీరు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తారు, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ చేయాలని ఎవరు భావించరు. కానీ రాజకీయాల్లో, అధికార రాజకీయాల్లో మట్టుకు ఒకరికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో అందరికీ రావాలని, అన్నకు రావాలి, తమ్ముడికి, అన్నీ మీకే వస్తే ఇంకా మిగతాది ఏమవుతుంది? ఇప్పటివరకు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విమర్శ 100% యథార్థమే అని కవిత తన మాటల ద్వారా, చేతల ద్వారా చెప్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె బాధ తెలంగాణ గురించి, బీఆర్ఎస్ గురించి కాదు, మా నాన్న గురించే, మా నాన్న వేలు పట్టుకొని వచ్చాను, మా నాన్నకి అన్యాయం జరుగుతుంది, నాన్న వాళ్ళతో జాగ్రత్త అని. సో తెలంగాణ ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎలా ఉండాలని. పార్టీ అంటే సతీష్ పార్టీ నుంచి పార్టీ అనే మాట వచ్చింది. టోటల్ సిస్టంలో ఒక పార్ట్ అని, అంటే ఒక డెమోక్రాటిక్ సిస్టంలో పార్టీల్లో కూడా ఆ పార్టీలో కూడా డెమోక్రాటిక్ రూల్స్ ఉండాలి. అవి ఉండకుండా పోతున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీరన్న షర్మిల ఉదంతం కంటే కవిత ఉదంతం ఇంకొంచెం భిన్నమైంది. షర్మిల విషయమే తీసుకుంటే రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన వారసుడు ఇలా అన్నవాళ్ళు మళ్ళీ షర్మిలకి ఎందుకు వాటా ఇవ్వలేదని షర్మిల తరఫున చాలా న్యాయంగా వాళ్ళు కొందరు లేవనెత్తారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు తమిళనాడు ఎంజీఆర్, జయలలిత, జానకి, ఆ తర్వాత ఆమె స్నేహితురాలు నెచ్చెలి శశికళ, ఇదొక పరంపర. మహారాష్ట్రకు పోతే అక్కడ ఆయన ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత రాజ్ ఠాక్రే, ఈ మధ్య వాళ్ళిద్దరు కలిశారని అది ఒక పెద్ద దుర్మార్గం. మీరు బీహార్కు పోతే తేజస్వి యాదవ్ వాళ్ళన్న ప్రతాప్ యాదవ్ ఎవరో ఈ మధ్య ఆయన యాక్షన్ తీసుకున్నారు. మీరు కర్ణాటకకు పోతే రేవన్న, కుమారస్వామి గౌడ, దేవగౌడ
పరంపర. మీరు ఎక్కడన్నా తీసుకోండి, యూపీలో కూడా అదే పరిస్థితి వచ్చింది యూపీలో కదా, అయితే ములాయం మనం ఓడిపోయారు పూర్తిగా. పూర్తి ఆధిక్యతతో ఉన్న వాళ్ళు అఖిలేష్ యాదవ్, శివలాల్ సింగ్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ నాన్న, మళ్ళీ వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు, ఆయన భార్య ఈయన భార్య, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇవన్నీ కుటుంబాలు వచ్చి క్రియాశీలంగా కొంత పని చేయొచ్చు, కానీ కుటుంబాల్లో ఆస్తి పంపిణీలాగా ఈ పదవుల పంపిణీ, బాధ్యతల పంపిణీ, ఆధిపత్య పంపిణీ అనేది వచ్చేసరికి ఇలాగ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ప్రజలు దీన్ని ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. కుటుంబం, అన్నగారి కుటుంబం అని అది 30 ఏళ్ళు. నిన్నటిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ వారసులు. ఎందుకు? ఎన్టీఆర్ మనవాడు కాబట్టి. ఇప్పుడు మిగతా విషయాల రీత్యా జూనియర్ ఎన్టీఆర్ని ఎవరైనా ఇష్టపడి ఆయన పార్టీ పెడితే వేరే విషయం. ఇంతకాలం గడిచాక కూడా ఎవరు అన్నారు కేసీఆర్ కుమార్తె కాబట్టే కదా ఆ స్కామ్ లో జైలుకి వెళ్ళారు అని. అదే వాట్ ఇట్ మీన్స్ అంటే పొలిటికల్ గా ఖచ్చితంగా రాజకీయంగానే జరిగాయి. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె కొన్ని విషయాలు ఎలా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి, హరీష్ రావు విమానంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళు కుట్ర పడినారంటే ఇంతకుముందు ఎవరు ఎక్కడ వెళ్ళలేదా? ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? మరి హరీష్ రావు చాలా సూపర్ లీడరు అని మీరు మీడియాలో మాట్లాడారు కదా. ఏ సమస్య వచ్చినా హరీష్ అన్నకు కూడా చెప్పాను, హరీష్ అన్న ఇవన్న నాన్నకు చెప్పి కొంచెం సర్దుబాటు చేయని ఇలా మాట్లాడేవాళ్ళు కదా.